ఫలితాలతో స్పష్టమవుతోంది. బీహార్లో మరి అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ అంతకు ముందు వరకు ఒపీనియన్ పోల్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా బీజేపీ ఎన్డీఏ గెలుస్తాయని, బీజేపీ జేడీయూ కూటమి గెలుస్తుందని చెప్పినప్పటికీ మరి తర్వాత తప్పుడు అంచనాలు వేసిన ఎగ్జిట్ పోల్స్ వాటిని తప్పుగా నిరూపిస్తూ ప్రజా ఆదరణ ఇప్పటికీ ఎన్డీఏకే ఉన్నది బీహార్లో అని చెప్పి ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ ప్రకారం స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితమైన మెజారిటీతో మరొకసారి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేటువంటి స్పష్టమైన ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఫలితాలు రావడానికి ఇంకో 3-4 గంటల సమయం పట్టచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో ఎక్కడా కూడా మారే అవకాశం లేదు. నరేంద్ర మోదీ గారి హవా దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలతో సహా ఇటు దక్షిణాది, ఇటు ఉత్తరాది, అటు తూర్పు, పడమర, నార్త్ ఈస్ట్ అన్ని దిక్కులా కూడా బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభంజనం ఈ రోజున మనకు కనిపిస్తోంది. అది ఎలాగో మీకు చెప్తాను. ఈ రోజున 58 అసెంబ్లీ స్థానాల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగటం జరిగింది అసెంబ్లీ స్థానాలకు. ఈ 58కి గాను 38లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. అంటే దాదాపుగా 3/2 వంతులు దేశవ్యాప్తంగా. ఇందులో అన్ని దశలా కూడా బీహార్ రిజల్ట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. బీహార్లో కూడా ఒక ఉప ఎన్నిక లోక్సభకు జరిగింది, వాల్మీకి నగర్. అక్కడ కూడా జేడీయూ ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నది. అటు నార్త్ ఈస్ట్ నుంచి నేను మొదలు పెడతాను. మీకు మణిపూర్లో 5 స్థానాల్లో ఉప ఎన్నిక జరిగితే 4 స్థానాల్లో ఈ రోజున బీజేపీ గెలుస్తోంది మణిపూర్లో. అలాగే బీహార్లో ఎన్నికల ఫలితాలు చూస్తూనే ఉన్నాం. స్పష్టమైన మెజారిటీతో ఎన్డీఏ మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతోంది. ఇటు ఉత్తరాదికి వస్తే 7 స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగితే 5 స్థానాల్లో బీజేపీ గెలుస్తోంది. ఆ నంబర్ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. గుజరాత్లో 8 స్థానాల్లో ఉప ఎన్నిక జరిగితే అన్ని 8 స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. మధ్యప్రదేశ్లో 28 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాలి, 27కు మాత్రమే ట్రెండ్స్ వచ్చాయి ఇప్పటి వరకు. దానిలో 17లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో 2 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక జరిగింది, ఉప ఎన్నిక. అందులో ఒకటి ఇంతకుముందు జేడీఎస్ గెలిచింది, వారి అభ్యర్థి చనిపోవటం వలన ఎన్నిక జరుగుతోంది తుమ్కూరు జిల్లాలో సిర్సా విధానసభలో. మరొక ఉప ఎన్నిక బెంగళూరు పట్టణంలోని రాజరాజేశ్వరి నగర్లో మరి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ని వీడటం వలన వచ్చింది. ఈ రెండిట్లోనూ బీజేపీ అద్భుతమైనటువంటి మెజారిటీతో ముందుంది. ఖచ్చితంగా ఈ 2 సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఒకే ఒక అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగినప్పటికీ దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ చూపిస్తున్నటువంటి ఆధిక్యత ఖచ్చితంగా బీజేపీ విజయ దిశగా అడుగులు ముందుకేస్తోంది. దాదాపుగా 7 రౌండ్లు అనుకుంటాను కౌంటింగ్ అయిపోయింది. ఇప్పటికీ బీజేపీ కొన్ని వేల, దాదాపుగా 2.5-3 వేల ఓట్ల ఆధిక్యతతో ముందుంది. దీన్ని బట్టి మనకు స్వయంగా అంచనా వేయచ్చు. దేశంలో నలుమూలల నేను చెప్పినట్టుగా దక్షిణాది, ఉత్తరాది, పశ్చిమ, పూర్వ, అలాగే ఉత్తర పూర్వ ప్రాంతాలన్నిట్లో కూడా బీజేపీ హవా ఈరోజు నడుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి దేశ ప్రజలు మరొకసారి మోదీ గారి నాయకత్వం పట్ల నించొని బీజేపీ పెద్దగా బలంగా లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చినటువంటి పరిస్థితి రోజున చూస్తున్నాం. బీహార్లో కూడా నంబర్ 1 పార్టీగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భవిస్తోంది. దాదాపుగా నా దగ్గర ఉన్న అంచనాల ప్రకారం 73 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నంబర్స్ ఇవి. 73 స్థానాల్లో బీజేపీ తనంత తానుగా ఆధిక్యతతో ఉండి
నంబర్ 1 స్థానంలో నిలిచింది. సో కాబట్టి మమ్మల్ని తక్కువగా అంచనా వేసేవారు, ఏ రాష్ట్రాల్లో మాకు పెద్దగా ఉనికి లేదు అని భావించే రాజకీయ పార్టీలు, ఒక రకంగా మమ్మల్ని తక్కువగా అంచనా వేసేవారు మరొక్కసారి ఖచ్చితంగా వారి లెక్కలు వేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఒక గొప్ప శక్తిగా ఎదగటానికి ఈరోజు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా మా కార్యకర్తలందరికీ, మా నాయకత్వానికి, అంత రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు అన్నది కేవలం మా ఎన్నికల యొక్క స్లోగన్ కాదు, అది వాస్తవికంగా దాన్ని మేము చేసి చూపించగలం అన్నటువంటి నమ్మకాన్ని బీజేపీ శ్రేణుల్లో నింపేటువంటి ప్రజాదరణ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము చూసాము. సో దేశ ప్రజలందరికీ, మేము భాజపా కార్యకర్తలం అందరం కూడా వారు చూపించినటువంటి అభిమానానికి, వారు ఇచ్చినటువంటి ప్రజాదరణకి మేము ఖచ్చితంగా శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరికి కూడా, ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా మరి బీజేపీ రాజకీయ టపాసులు ఖచ్చితంగా వచ్చే 3 సంవత్సరాల్లో పేల్చే అవకాశం ఉందని, ఖచ్చితంగా ఒక ఎన్నికల ఫైర్ వర్క్స్ని మీరు రాజకీయాల్లో కూడా చూడొచ్చని, అది దాంతో భారతీయ జనతా పార్టీ ప్రజలకు చేరువయ్యే విధంగా మంచి పాలసీస్తో, మంచి రాజకీయాలతో, స్వచ్ఛమైన రాజకీయాలతో ప్రజల ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అనేక సందర్భాల్లో బీహార్లో ఎన్నికలు కొన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పవటం మనం గతంలో కూడా చూసాము. ఒకటి, సైలెంట్ ఓట్ అన్నది చాలా, మనం జాతికి కులాలకు అతీతంగా అనేక మంది వేసినటువంటి క్యాలిక్యులేషన్స్ ఏంటంటే, మరి ఆర్జేడీ అలయన్స్కి ఖచ్చితమైనటువంటి జాతి సమీకరణం ఉన్నది, యాదవ్ ముస్లిం కాంబినేషన్ అన్నది ఒక స్ట్రాంగ్ పొలిటికల్, వారి కాస్ట్ కాంబినేషన్, సోషల్ కాంబినేషన్ కావటం చేత ఎన్డీఏ వెనకబడే అవకాశం ఉంది అని అనేక మంది అంచనాలు వేసుకున్నారు. కానీ ఈ రోజున ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం పరిపాలనను చూసి, నాయకత్వ లక్షణాలు చూసి, నరేంద్ర మోదీ గారి పాలనను చూసి, అలాగే రాష్ట్రంలో కూడా మారిన పరిస్థితుల్ని గత 15 సంవత్సరాల్లో గమనించి చాలా విజ్ఞతతో ఓట్ చేశారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో సైలెంట్ ఓట్ ఏదైతే, అందరూ కూడా ఎక్కువగా నాయిస్ లెవెల్స్ని బట్టి మనం ఎన్నికల ఫలితాలని నిర్ణయిస్తే చాలా తప్పే అవుతుంది అన్నది బీహార్ ఎన్నిక మరి అనేక మందికి, మరి రాజకీయ విశ్లేషకులు అందరికీ కూడా ఒక రకమైనటువంటి లెర్నింగ్ గ్రౌండ్గా చెప్పొచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని తీర్చడం కోసం ఎల్జేపీని విడిగా పోటీ చేయించి తద్వారా ఆర్జేడీ ఆధిక్యం రాకుండా ఒక పొలిటికల్ స్ట్రాటజీని బీజేపీ అమలు చేస్తుందన్న అది పూర్తిగా ఒక అపవాదు మాత్రమే. బీజేపీ ఖచ్చితంగా ఎన్డీఏ యునైటెడ్గా ఎల్జేపీతో సహా పోటీ చేయాలని ప్రయత్నం చేశాం. మరి ఎల్జేపీకి తమకున్నటువంటి రాజకీయ మరి లక్ష్యంగానో, మరి వారికి ఉన్నటువంటి సమీకరణాల మూలంగానో వారే విడిగా పోటీ చేశారు. మేము స్పష్టంగా బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. అందరూ పెద్ద నాయకుల నుంచి, జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు, మా ఎన్డీఏ కూటమి కేవలం జేడీయూ మాత్రమే, మాకు ఈ ఎన్నికలో ఎల్జీపీతో ఎటువంటి పొత్తు లేదు, ఎటువంటి వారికి సమర్థన లేదు. ఖచ్చితంగా ఎల్జేపీ జేడీయూ సీట్లలో పోటీ చేయడాన్ని మేము వ్యతిరేకించాం. దానిలో ఎక్కడా కూడా మాకు రీథింకింగ్ అన్నది గతంలో లేదు. అది వారు ఎల్జేపీ చేసినటువంటి విధానం. మేమైతే ఖచ్చితంగా మరలా ఎల్జేపీ నొచ్చుకున్నా సరే వారిని ఖచ్చితంగా ఓడించండి అని, కేవలం నితీష్ కుమార్తోనే మాకు అలయన్స్ ఎన్నికలో ఉందని మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిలో ఎక్కడా కూడా పొరపాటు జరగదు. అయ్యే అవకాశం లేదు. నేను చెప్పే కదా, బీజేపీకి ఒక్కదానికి 130 స్థానాలకు పైగా ఆధిక్యంలో ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలే ఉన్నాయి. కాబట్టి అటువంటి అవసరం వచ్చే అవకాశం కనపట్లేదు. మిత్రపక్షాన్ని బలహీనపరచడంలో బీజేపీ మరోసారి సఫలమైంది. జేడీయూ బలహీనపడడానికి బీజేపీ వ్యూహమే ఉపయోగపడిందన్న విమర్శ ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే జేడీయూతో కలిసి మేము పోటీ చేసినప్పుడు కూడా
2010 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది అప్పుడు జేడీయూ కంటే. మొన్న గత 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీయూ స్ట్రైక్ రేట్ వారి అలయన్స్ పార్టీ, అప్పటి అలయన్స్ పార్టీ ఆర్జేడీ కంటే తక్కువ ఉన్నది. సో స్వతహాగా మరి జేడీయూ నాయకత్వానికి నితీష్ కుమార్ గారికి మంచి పేరు ఉన్నప్పటికీ వారి స్థానాల్లో వారి పర్ఫార్మెన్స్ బీజేపీ కంటే గతంలో కూడా అలయన్స్ పార్టీ కంటే తక్కువగా ఉంది. అదే ట్రెండ్ కొనసాగింది కానీ మరొకటి కాదు. మాట నిలబెట్టుకుంటారు సార్, ఆయనే ముఖ్యమంత్రి పార్టీ మా పార్టీ ఏ నిర్ణయం చేసినా దానికి కట్టుబడి ఉంటుంది. సార్. ఇది స్ట్రైట్గా చెప్పలేరా? పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించినప్పుడు మహాగఠబంధన్ ముందంజలో ఉంది. ఈవీఎం కౌంటింగ్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ముందంజలోకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ మ్యానిపులేషన్ అట్లాగా చాలామంది ఛానల్స్ ఏం చేస్తారంటే ముందుగానే ఎన్నికల ట్రెండ్స్ చూపించేటప్పుడు చాలా హడావిడిగా ఒక మెషిన్ని మీద కౌంటింగ్ జరిగినప్పుడే దాన్ని డిక్లేర్ చేస్తుంటారు. ఎందుకంటే నేను ఈ ప్రక్రియ చాలా సంవత్సరాలు మీడియాలో ఉండి కూడా నిర్వహించాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఏ రకంగా ఒక రౌండ్ పూర్తయ్యే వరకు కూడా. జనరల్గా మీరు ఒక రౌండ్ పూర్తయ్యాక నంబర్స్ చూసుకుంటే మీకు దాదాపుగా ఫైనల్ రిజల్ట్కి 10% అటు ఇటుగా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్క మెషిన్ని ఒకే 14 టేబుల్స్ ఉంటాయి జనరల్గా, ఒక్కొక్క మెషిన్ని పెడతారు. ఒక మెషిన్ ట్రెండ్ చూడగానే వీళ్ళు వెంటనే చాలా అర్లీగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి డిక్లేర్ చేస్తారు. అది తప్పితే మరొకటి కాదు. ఫ్రీ వ్యాక్సిన్ వాగ్దానం కూడా కొంత పనిచేసిన కోసం అది ఆ వాగ్దానం చేసాం ఖచ్చితంగా, కానీ దానిపైన ప్రజలకు ఎలాగో నమ్మకం ఉన్నది. సో దానివల్ల మాకు అధికంగా ఓట్లు వచ్చాయని నేను అనుకోను. మోదీ గారి నాయకత్వం కరోనా కష్టకాలంలో మరి భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి నిర్ణయానికి, నాయకత్వానికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వచ్చిన ఈ ఫలితాలు ఖచ్చితంగా ఇవి మోదీ గారి నాయకత్వానికి, అందులోనూ గత 6 నెలల్లో పరీక్షా సమయం లాంటిది ప్రపంచానికి అంతటి కూడా, దానికి ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి కితాబుగానే నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. ఈ మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి బీజేపీ ఆయన ఈ పరీక్షలో ఆయన పాస్ అయినట్టుగానే అనుకోవచ్చు. అది బీజేపీ ఎప్పుడు సక్సెస్ సాధించినా అది మా సమిష్టిగా సక్సెస్గానే చూస్తాం తప్పితే ఒక నాయకుడిని దృష్టిలో ఎప్పుడు చూడం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్తో సహా బీజేపీకి నిజంగా మరి చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఫలితాలు. ఎందుకంటే మనం గతంలో చూసాం బైపోల్స్లో ముఖ్యంగా స్థానిక ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తాయి. స్థానిక ఫ్యాక్టర్స్ పనిచేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాల్లో మీరు ముందుంటారు, కొన్ని రాష్ట్రాల్లో మీరు వెనకబడతారు లోకల్ ఫ్యాక్టర్స్ ఆధారంగా. ఇది లోకల్ ఫ్యాక్టర్స్ ఆధారంగానే కాదు, ఈ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వం పనిచేసింది అంటానికి కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ ఎక్కడైతే ఓడిపోయామో ఆ రాష్ట్రాల్లో కూడా ఈ రోజున మేము ఉప ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నాం. సో కాబట్టి ఇది నిజంగా బీజేపీకి, మా నాయకత్వానికి నిజంగా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మంచి ప్రజా తీర్పు. సో నిజంగా ఒక పండుగ వాతావరణంలో దీపావళి ప్రజలందరూ జరుపుకునే విధంగా భాజపా కార్యకర్తలు, సమర్థకులు ఖచ్చితంగా నిర్వహించే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. అందరికీ దీనికి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. బీహార్లో జేడీయూకి తక్కువ సీట్లు వచ్చి బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం ఎట్లా చూస్తారంటే ఇది నేను చెప్పాక ఇది గతంలో ఒకటి ఇదే పరిస్థితి, ఇదే ట్రెండ్ కొనసాగింది కదా. ఈసారి మేము గతంలో కంటే ఎక్కువ సీట్లు పోటీ చేశాం. మీరు చూసినట్లయితే ఈసారి దాదాపుగా సమానంగా పోటీ చేయటం జరిగింది. అంతకుముందు తక్కువ పోటీ చేసినప్పుడు కూడా బీజేపీ స్ట్రైక్ రేట్ 90% ఉండేది, జేడీయూ స్ట్రైక్ రేట్ కేవలం 60% ఉండేది 2010 ఎన్నికల్లో కూడా. అంటే బీజేపీ తన ఓటుని ఏ రకంగా, సపోర్ట్ని ఏ రకంగా ఓట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటుందో ఆ రకంగా జేడీయూ చేయలేకపోయింది. బీజేపీకి సహకరించింది, జేడీయూకి దెబ్బ కొట్టింది. లేదు, అది పూర్తిగా అవాస్తవం, పూర్తిగా అబద్ధం. ఎందుకంటే నిజంగా అదే జరుగుంటే జేడీయూ కూడా ఇన్ని సీట్లు వచ్చేవి కావు. ప్రజలు ఖచ్చితంగా ఎల్జేపీని సమర్థించలేదు. సో అందువల్ల వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం కూడా మీరు చూసినట్లయితే పెద్దగా లేదు. కానీ 2 నుంచి 9 స్థానాలు గెలుచుకున్నారు వాళ్ళు. ఆయన ఏమైనా అభినందిస్తారా? కొత్త లీడరు, యంగ్ లీడరు. నా దగ్గర ఉన్న ట్రెండ్స్ ప్రకారం 4 స్థానాల్లో ఎల్జేపీ ఆధిక్యంలో ఉంది. నేను ఇప్పుడు 5 నిమిషాల క్రితం తీసుకున్న సమాచారం ప్రకారం. సో ఫైనల్ నెంబర్ చూద్దాం ఏదైనా. 100% పెరిగేది మీరు ఏమైనా అభినందిస్తారా? అది కాదు, ఇప్పుడు ఎలక్షన్ పోటీలు అయ్యాక గెలిచిన వారందరినీ అభినందిస్తాము, ఏ పార్టీ వారైనా అభినందిస్తాము. అంతేగాని అది కేవలం ఆర్జేడీ వారైనా కాంగ్రెస్ వారైనా గెలిస్తే ఎవరినైనా అభినందిస్తాం. సార్, మీరు రానున్న రోజుల్లో రాజకీయ టపాసులు బాగా పేలుతున్నాయి అన్నారు. అంటే ఎక్కడ పేలుస్తారా టపాసులు? అవి
అంటే బీజేపీ అక్కడ ఇక్కడ బీజేపీకి ప్రాధాన్యత లేదు అని ఏ రకంగా అనుకుంటారో, అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అటువంటి అహంకార ధోరణిని చూస్తాం మనం. ఈవెన్ తెలంగాణలో కూడా అటువంటి అహంకార ధోరణి ఉన్నది. బీజేపీ ఏం లెక్క ఉందా అని. ఆంధ్రాలో అయితే సరే అటువంటి ధోరణి ముందు నుంచి ఉంది, కొనసాగుతోంది. సో అటువంటి ధోరణికి మరి బ్రేక్ వేయటానికి ఈ ఉప ఎన్నిక ఒకటే ఉప ఎన్నిక దాన్ని అయినప్పటికీ కూడా ఒక ట్రెండ్ను సూచిస్తోంది అని ఖచ్చితంగా చెప్తాం.